హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ వావ్ 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 అని చెప్పొచ్చు. అసలు వల్లికి భాగ్యమ్మకైతే రాడ్ దింపాడు. అసలు విశ్వకైతే ఎవ్వరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారన్న సామెత ఉంది కదా, అదైతే అసలు నిజం ట్రూ అని అయితే ఇప్పుడైతే ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అసలు ఎవరినైతే నాశనం చేయాలి, ఎదటి వాళ్ళ చెడు ఎవరైతే కోరుకుంటారో అసలు వాళ్ళకి తిప్పి కొడుతుంది. ఇది రియల్ లైఫ్లో అయినా రియల్ లైఫ్లోనైనా అసలు ఏదైనా రియల్ లైఫ్లో జరిగిందంటే 100% అది రియల్ లైఫ్లో ఏ ఒక్కరికైనా అది కనెక్ట్ అయ్యి ఉంటుందని అయితే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. ఆల్ ఆఫ్ ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకైతే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచిగా నేను ఫుల్ చలి వస్తుందని చెప్పి ఎండలో కూర్చొని మాత్రం నేనైతే మెంతి కూరనైతే తెంపుతూ ఉన్నానన్నమాట. ఇక తెంపుకుంటూ మీతో మాట్లాడడానికైతే నేనైతే మీ ముందుకు వచ్చేసాను కాబట్టి అస్సలు ఆలస్యం లేకుండా మనం మంచిగా చలిగా వేడి ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. ఇంకా ఏంటి అని అంటే అమూల్య పెళ్ళికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రేమ నర్మద జోడీ, వాళ్ళ కనెక్షను, వాళ్ళ రొమాంటిక్, వాళ్ళ కొట్లాట, వాళ్ళ చిలిపి చాస్టాలు అయితే సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి గొడవలు, వాళ్ళిద్దరి చిలిపి చాస్టలు, వాళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ గొడవలు మీకు ఏమనిపిస్తున్నాయో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క పనికి ప్రేమ ధీరజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది కదా, కార్డ్స్ కోసం అయితే వెళ్తారు కదా. పాపం ప్రేమ ఏంటంటే వాళ్ళ పెళ్ళివి ఊహించుకుంటుందన్నమాట. అయ్యో మాకు పెళ్ళి మంచిగా అందరి సమక్షంలో జరిగితే మాకు ఇలా పెళ్ళి కార్డ్స్ ఇట్లా అన్నీ ఉంటుండనో ఏమో, అసలు మాకు ఏవి లేకుండా అయిపోయాయి అని చెప్పి చాలా బాధపడుతుంది. ఇంకా ప్రేమ ఏ కార్డు చూసినా ధీరజ్ అయితే నచ్చడు. కానీ ఇంకా అప్పుడు తను చూసింది అయితే ప్రేమ ఒకటి సెలెక్ట్ చేస్తుంది ఫొటోస్తో సహా. వచ్చినప్పుడు అది ఇంకా అక్కడ ప్రింట్ అతనికి చూపిస్తే ప్రింట్ అతను అంటాడనమాట, ఇలా ఉంది బాగుందంటే సూపర్ ఉంది అని అంటే నీకు నచ్చిందా అదని చెప్పి ధీరజ్ అన్నప్పుడు అప్పుడు తను అంటాడనమాట, ఒక్కసారి మీ ఫొటోస్ పెట్టి చూస్తా చూడు చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ ఫొటోస్ పెట్టిస్తాడనమాట. చాలాగా ప్రేమనైతే కనెక్ట్ అయిపోతుంది. ప్రేమనైతే చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ధీరజ్ అయితే అసలు పట్టించుకోడు. ఇంకా అలా ఇంకా వేరేది వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ కార్డ్స్ అయిపోయినాక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కార్డ్స్ కోసం అయితే ప్రేమనైతే పోతుంది. పోయి ఇంకా మళ్ళీ ధీరజ్ ప్రేమ ఇద్దరున్న కార్డ్స్ కొడతాడు కదా తను ఒకసారి ట్రయల్ కోసము, అదైతే తెచ్చుకుంటుంది అనమాట. తెచ్చుకున్నప్పుడు ధీరజ్ అడుగుతాడు, ఏంటి మళ్ళీ ఇది పోయినావు లోపలికి అంటే ఏం లేదు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా అంటే, ఇప్పటిదాకా ఉండే కదా హ్యాండ్ బ్యాగ్ అబద్ధం చెప్తున్నావు అంటే, ఏంట్రా నువ్వు నా ముఖమే చూసలేవు, నాతో మాట్లాడుతూ నా హ్యాండ్ బ్యాగ్ ఉందని నువ్వు అనుకుంటున్నావా, అంత సీన్ లేదు, నన్ను తర్వాత యూదుగా నువ్వైతే ఫస్ట్ నడువు ఇంటికి పోదాం పా, చాలా బోలెడు పనులు ఉన్నాయని చెప్పి ఇంటికైతే వచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు. ఇక పనులలో అడవిడిగా ఉంటారనమాట. కానీ ఇక్కడనే చాలా పెద్ద ట్విస్ట్ అనమాట. ఏంటి అని అంటే యువతలి వాళ్ళని ఏడిపియాలి, వాళ్ళని నాశనం చేయాలనుకునే శ్రీవల్లి అలాగే భాగ్యమ్మ ఇప్పుడు వాళ్ళు ఏడిసే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. శ్రీవల్లి వాళ్ళ నాన్నను అయితే ఇడ్లీ బోండని అయితే పట్టుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట. తననైతే కిడ్నాప్ చేశారు. తనని ఎవరు కిడ్నాప్ చేశారంటే విశ్వకైతే కిడ్నాప్ చేస్తాడనమాట. విశ్వక్ కిడ్నాప్ చేసిన సంగతి అసలు వాళ్ళకి తెలియదు. ఇక ఆందోళనగా అటు ఇటు తిరుగుతుంది భాగ్యమ్మ. ఏం చేయాలి అసలు, ఎవడు పట్టుకపోయింది మా ఆయనని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే విశ్వక్ అయితే ఫోన్ చేశాడు. విశ్వక్ ఫోన్ చేసి అప్పుడు భాగ్యమ్మ అడుగుతుంది, ఏంట్రా నా టెన్షన్లు నీకుంటే నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావురా, అసలు నా బాధలేని ఉంటే మా ఆయనని ఇట్లా ఎవరో కిడ్నాప్ చేశారంటే, ఎవరు కిడ్నాప్ చేయలే మీ ఆయనను, నేనే కిడ్నాప్ చేసిన మీ ఆయనను, ఎందుకు అసలు మా దగ్గర ఏమున్నాయిరా, మేము తిప్పి కొడితే ఇడ్లీ పిండి తెచ్చుకొని మా దగ్గర డబ్బులు గదిలేవు, మమ్మల్ని ఇట్లా కిడ్నాప్ చేసినావు నువ్వు అని అంటే, మీ దగ్గర డబ్బుల కోసం కాదు, మీ దగ్గర అమూల్య ఉంది కదా, అమూల్యను నాకిచ్చి పెళ్లి చెయ్యాలి, మీరు ఊరుకొని అమూల్య పెళ్లి జరుగుతుంది, మీరు ఎలాగైనా ఏం చేస్తారో నాకు తెలియదు, అమూల్యను నాకిచ్చి పెళ్లి చెయ్యాలి మీరు, అలా అయితేనే నీ భర్తని నేను విడిచిపెడతాను, లేదంటే ఇడ్లీ నలిపేసినట్టుగా నలిపేస్తాను అని చెప్పి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట. అప్పుడు భాగ్యమ్మకి ఏం చేయాలో అర్థం కాదు, ఏంటి వీడు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడని చెప్పేసి అనుకుని అసలు మేమేం చేయాలా, మాయమ్మడి ఎందుకు పడుతున్నావు అని అంటే, నువ్వే కదా మమ్మల్ని కలిపింది, ఇప్పుడు మొత్తం మా పెళ్లి చేసేది కూడా నువ్వే అని చెప్పేసరికి ఇంకా భాగ్యమ్మకైతే ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా శ్రీవల్లి అయితే అటు ఇటు అదే టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది, ఎలా చేయాలని చెప్పేసి. ఇంకా అప్పుడే భాగ్యమ్మకి ఏం చేయాలో అర్థం కాక శ్రీవల్లికి అయితే ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి అప్పుడు ఇంకా శ్రీవల్లి అడుగుతాయి, ఏంటి ఏం పుట్టిందని మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు అని చెప్పేసి అనేసరికి, ఇలా మీ నాన్నను కిడ్నాప్ చేసేసాడే విశ్వక్గాడు కిడ్నాప్ చేసేసాడు, ఇట్లా అమూల్యనిచ్చి పెళ్లి చేయకపోతే మీ నాన్నని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడే అని చెప్పేసి అంటే, చావండి కట్టుకొని చావండి, నేను అప్పుడే చెప్పానే ఆ విశ్వక్గాడి దగ్గరికి వెళ్ళకే, అట్లాంటి డీల్ పెట్టుకోకే అని చెప్పాను, చూడే ఇప్పుడు చావండి అంటే, కన్న తల్లిని అలా అంటావాయే, చావుమని చెప్తావావే అని అంటే, ఏం చేస్తాను లేకపోతే నేను చావన్నాయే, నన్ను చంపుతురు కదా మీ మధ్యలో అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే
మస్తు తిడుతుంది అనమాట. తిట్టి ఇంకా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, ఇద్దరు తల బాధేసుకుంటారనమాట. ఇప్పుడు ఇక్కడనేమో నర్మద ప్రేమనేమో నన్ను భూతద్దం చూసినట్టు చూస్తున్నారు, ఏ తప్పు చేస్తుందా ఏడేం చేస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ పెళ్ళికి ఇట్లా ఆపి నేను ఏదైనా కథ కార్ఖాన పెట్టి నన్ను చంపి పడేస్తారు, అసలు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు, నన్ను చంపనీకే నాకు పెళ్ళి చేసిరు అని చెప్పి శ్రీవల్లి అయితే ఇంకా భాగ్యమని అయితే దుమ్ము దులుపుతుందనమాట. చూడండి, ఇంటి కూతురు జీవితాలు నాశనం కావడానికి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడల మధ్య గొడవలు అట్లాంటివి రావడానికి కూడా కన్నతల్లి ఒక మెయిన్ కారణం అని చెప్పొచ్చు. ఎవరైనా కొందరు ఎలా ఉంటారు తెలుసా, ఇప్పుడు కొందరు ఏంటి, అమ్మ నాకు ఇక్కడ కష్టం ఉంది, నాకు అత్తగారి ఇంటికాడ నా భర్త ఇదంటున్నాడు, నా భార్య నా అత్త ఇదంటుందా, మామ అదంటున్నాడు అని చెప్పేసి అంటే, ఒకే తల్లి అలానే ఉంటాయి, వాళ్ళని వాళ్ళే వదిలేస్తారు, నువ్వు ఓపిక పట్టు, వాళ్ళు ఏమన్నా ఏమనకు అని చెప్పే తల్లులు కొందరు ఉంటే, కొందరు తల్లులు ఎలా ఉంటారు తెలుసా, ఇంకా బిడ్డ కొంచెం మెల్లగా మాట్లాడినా, లేకపోతే బెండకాయ వండినా, దొండకాయ వండినా గరికపాటి చెప్తాడు చూసినావా వీడియోస్లలో, అట్లా అనమాట. దొండకాయ తింటావు బిడ్డ, నేను ఇట్లా జాదినా, నేను మహారాణి లెక్కల జాది, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు, నువ్వు కోడల్ని ఇట్లా చెయ్యి, తోటి కోడల్ని ఇట్లా చెయ్యి, అత్త నీ మాట నీ మాట నువ్వు ఇట్లా రాజ్యాంగం మేలు, అసలు ఇంట్లో మొత్తం నీదే పెత్తనం నడవాలి, వీళ్ళ నాశనం చేయని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ వల్లనే ఇట్లా జీవితాలు అయితే నాశనం అవుతాయి అని చెప్పొచ్చు. అసలు అలా అస్సలు చెప్పొద్దండి. మనము ఎంత ఓపికతో ఉంటే అంత ఓపిక వడ్డీతో సహా మనకు ఆ ఓపిక అనేది వస్తుంది. మన కోపమే మనకైతే శత్రువు అవుతుంది. ఇదైతే నిజం మాట అండి. మీరు నమ్మినా నమ్మకున్నా మీ లైఫ్లో కూడా చూడండి, మనం కోపంతో తీసుకునే డిసిషన్ కన్నా ఆలోచన ఓపికతో తీసుకున్న డిసిషనే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా మంచి అయినా చెడైనా చేసేటప్పుడు ఒక 10 మందితో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇది చేయాలా వద్దా, ఇది నాకు అనిపిస్తుంది వద్దా చేయాలా అని చెప్పి ఆలోచించాలి. మనకు నచ్చినట్టుగా మన డిసిషన్ మనం తీసుకుంటే, మనము ఒక గూతిలో పడ్డ తర్వాత ఎవడు లేపడానికి అప్పుడు ఎవరు ఉండరు. అందుకే ఏంటి అంటే 10 మంది మెచ్చే విధంగా, 10 మంది నచ్చే విధంగా పని చేయాలని అయితే నా ఒపీనియన్. ఏమైనా ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి, రైట్ మాట్లాడి ఉంటే కింద మంచి కామెంట్ అయితే పెట్టండి, బూస్టప్ ఇచ్చే కామెంట్ అయితే. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను అనమాట. సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ భాగ్యమ్మది, శ్రీవల్లిది కూడా అలానే ఉందన్నమాట. శ్రీవల్లి జీవితం నాశనం కావడానికి, శ్రీవల్లి అలా ఘోరంగా మాట్లాడడానికి, అలా బిహేవియర్ చేయడానికి మెయిన్ కారణం ఎవరు, భాగ్యం అలా చెప్పకపోయి ఉంటే ఇతని ఇలా చేసేది కాదు కదా. ఇంకా అలా అనమాట. ఇక తనకి మొత్తం ఫీజులు లేకపోతే టెన్షన్గా ఉంటారనమాట. ఇంకా ప్రేమ అండ్ ధీరజ్ అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే రొమాంటిక్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ప్రేమనైతే పాపం ఆ కార్డు చూసుకుంటూ ధీరజ్తో ఊహలో మాట్లాడుకుంటూ, మనం ఇద్దరం పక్కగా బావ మరదల్లం కదరా, అసలు నన్ను ఎందుకు నువ్వు ప్రేమించలేదురా, ప్రేమించి పెద్దవాళ్ళని అందరిని ఒప్పించి ఎందుకు పెళ్లి చేసుకోలేదురా, మనకు కూడా ఈ హల్దీ ఫంక్షన్, ఈ పసుపు ముట్టించడము, అలాగే కార్డ్స్, పెళ్ళి అన్నీ ఉంటుండే కదరా, అసలు ఏవి లేకుండా చేసుకున్నవేంట్రా, అసలు నాకు ఎలా తాళి కట్టావురా నువ్వు అని చెప్పి తన ఊహలో అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే వస్తాడనమాట. ప్రేమ నిజంగానే అది ఊహ అనుకొని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ అయితే అన్ని వింటాడు. ఏమైంది అలా చేస్తున్నావేంటి, అసలు ఇంకేమైనా పిచ్చిలేసిందా అని చెప్పేసి అని అంటే, ఏం లేదు పోరా, అసలు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారా, చెంప పగలగొట్టావురా, నువ్వు పెళ్ళికి ముందే నన్ను నువ్వు భర్త అధికారం అనేది చూయించి నన్ను కొట్టి మరీ చేయించుకున్నావురా అని చెప్పి ఇంకా ప్రేమ పాపం అందులోనే హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటుంది అనమాట. ఇంకా తన కార్డు తను చూడొద్దని చెప్పి చాలా అటు ఇటు మెత్త కింద పిల్లో కింద అటు ఇటు పెడుతుంది అనమాట. పెట్టేసరికి ధీరజ్ అయితే అది చూస్తాడు. చూసి ఏమో పెట్టినావు అని చెప్పి అక్కడ కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్యలో అయితే కొంచెం కీచులాట, టామ్ అండ్ జెర్రీ లాగా కొంచెం రొమాంటిక్ లాగా జరుగుతుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిది అయితే. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి కొద్దిసేపు అయితే చూసుకొని ఇంకా మౌనంగా వెళ్ళిపోతారనమాట. ఆ మౌనంలోనే అర్థం చేసుకోవాలి వాళ్ళ భావాలు, వాళ్ళ వ్యత్యాసాలు, వాళ్ళ ఏంటి ఎక్స్ప్రెషన్స్ అనేటివి. ఇంకెక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత ధీరజ్కు మాత్రం అమూల్య మీద ఎవరు ప్రేమ చెప్తే ప్రేమనైతే అప్పుడు చెప్పడం అయితే చాలా రాంగ్ అని అయితే నాకైతే నా ఫీలింగ్. ఎందుకంటే ప్రేమ కూడా అక్కడ తప్పుగా అర్థం చేసుకుంది. ఎప్పుడైనా వాళ్ళ అన్ని తప్పులు చేసి చూడు, అదొక్కటి అమూల్య మాట ఎలా వింటాడు చెప్పు, నాకైతే అది రాంగ్ అనిపించింది. ఆ విషయానికి ధీరజ్ కూడా ప్రేమ మీద కోపంగా ఉంటాడనమాట, మాట్లాడాడు. అందరు సందడిగా అడావిడిగా పసుపులు ముట్టియడము, హల్దీ ఫంక్షన్, అందరు అడావిడిగా చుట్టాలు బంధువులు అందరూ వచ్చి అడావిడిగా చేస్తే ప్రేమ మాత్రం డల్గా ఉంటుంది అనమాట. అది గ్రహించిన నర్మద సూపర్ ఒబ్వియస్లీ అని చెప్పొచ్చు. నర్మద లాంటి తోటి కోడలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఇంకా ఆ ఇంట్లో గొడవలు అనేటివి, అట్లాంటి కోడలు ఉండాలి, అట్లాంటి తోటి కోడలు ఉండాలి, అట్లాంటి అక్క ఉండాలి, అట్లాంటి భార్య ఉండాలి. ప్రతి ఒక్కరికి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. చాలా తన క్యారెక్టర్కి అయితే సూపర్ అని చెప్పొచ్చు. తన క్యారెక్టర్ అయితే ప్రేమ ఎన్నిసార్లు తప్పు చేసినాక నర్మద కడుపులో పెట్టుకొని మరి చాలా ముందుకు
తన కోపాన్ని, తన ఆవేశాన్ని, తన చిలిపితనాన్ని అర్థం చేసుకొని చాలా మోటివేషన్ చేసుకుంటూ చాలా కలివిడిగా ఉంటుందన్నమాట. ఇంకా ప్రేమ అలా డల్గా ఉన్న విషయాన్ని నర్మదనైతే గ్రహించి అప్పుడు ధీరజ్తో చెప్తుందనమాట. ధీరజ్తో అడుగుతుంది, ప్రేమ ఎక్కడ అంటే, నన్ను అడగకు, నాకేం తెలుసు అని అంటే, నీ భార్య గురించి నిన్ను అడగకపోతే ఎవరి గురించి అడుగుతారు, నాకు తెలియదని చెప్తున్నావేంటి ధీరజ్, అలా అనడం రైటేనా చెప్పు, మంచిగా ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకోరు, పెళ్లి పనులలో అన్నిట్లలో హడావిడిగా ఉండి అన్నిట్లలో ముందుండి చేశారు, ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా అనిపించింది చెప్పు, మీ నాన్న ఏమన్నాడు, మామయ్య పెళ్ళి మంచి సందడిగా హడావిడిగా మంచిగా సాగాలరా, ఎట్లాంటి గొడవలు ఎట్లాంటివి కావద్దని చెప్పాడు కదా, అందరం ఇంత సందడిగా ఇంత హడావిడిగా ఉంటుంటే నువ్వు ప్రేమను అలా మూడిగా ఉంచడం ఏమైనా బాగుందా చెప్పు, తను ఏదో తెలియక చేసిన తర్వాత సారీ చెప్పింది కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా, తను తెలియక చేస్తే నువ్వు తెలిసేం చేస్తున్నావు చెప్పు అని చెప్పి ధీరజ్ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమనైతే మోటివేషన్ లాగా చెప్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. నర్మద మాటలకు ధీరజ్ కూడా కరిగి ప్రేమ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి ప్రేమను చాయ్ తాగిన అనేసరికి ప్రేమ షాక్ అయిపోతుంది, ఏంట్రా నువ్వేనారా, అసలు నువ్వు నన్ను అడుగుతున్నవారా, తాగుతుంటే అలా విషయం కలిపేటాడు, నువ్వు నన్ను అడుగుతున్నవారా అని చెప్పేసి అంటదనమాట. అంటే ఏం లేదే, తాగుతున్నావు అని అడుగుతుంది, తప్పేముంది అందులో, అలా డల్గా ఉన్నావు ఏంటంటే ఏం లేదు అని చెప్పి చిరాగ్గా పోతుంది అనమాట. పోయేసరికి అప్పుడు ధీరజ్ సారీ ప్రేమ అని చెప్పేసరికి ప్రేమనైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతుంది. వామ్మో వీడింటి సారీ చెప్తున్నాడని, కానీ కొంచెం టెక్కి చూపిస్తుంది అనమాట. ఆ పోరా నాకు సారీ ఎందుకు, ఏదెందుకంటే సారీ అది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా వాళ్ళ ఇద్దరు డిస్కషన్ మధ్యలో అయితే జరుగుతుంది అనమాట. ధీరజ్ అంటాడు అప్పుడు, ఆ రోజు అట్లా మాట్లాడినావు కాబట్టి మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడినావు, నాకు కోపం వచ్చింది, అదే కోపంలో ఉన్నా, నువ్వు సారీ చెప్పినావు కదా వదిలేసేయాలి, ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదా వదిలేసేయి, మంచి హ్యాపీగా సంతోషంగా ఉందాము అని చెప్పేసి ఇంక ఇద్దరైతే అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అందరు మంచిగా హెల్దీ ఫంక్షన్కి ఎల్లో కలర్ డ్రెస్లో బ్యూటిఫుల్గా రెడీ అవుతారు. అందరు మంచిగా రెడీ అయ్యి రంగ వైభవంగా ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఎవరు, మీనాక్షి అలాగే ఇంకా బుజ్జమ్మ ఇద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ జరుగుతుందనమాట. వీళ్ళ తల్లి కూతుర్ల మధ్యలో కూడా కొంచెం డిఫరెన్సీ బాండింగ్ అనేది ఉంటుంది. బుజ్జమ్మకు కూతురు అయినా సరే తను తప్పు చేసింది కాబట్టి తనని ఎలా చూడాలో అలానే చూస్తుంది. తనకి ఎప్పుడు పెట్టుడులే ఉంటుంది అనమాట. బిడ్డనైతే పని చేపిస్తున్నావు, కోడలనైతే మంచి మహారాణుల లెక్కలు చూసుకుంటున్నావు, కోడలేమో 2 కళ్ళ లెక్కలు అంటున్నావు, కూతురులేమో కాళ్ళ కింద చెప్పులు లెక్కలని, ఇలాంటి తల్లి ఎవరికన్నా ఉంటుందా అని చెప్పేసి కొంచెం అక్కడ మీనాక్షి అయితే మాట్లాడుతుంది అనమాట. అప్పుడు బుజ్జమ్మ ఏంటి ఎప్పుడు బంగారం పెట్టుడు పాడుగాను, ఎందుకే నీకు పెట్టుడు, నీకు నగలు అన్న మనకు ఇంట్లో నుంచి బయట గెంటేపిస్తుంది ఇది అని చెప్పేసి అసలు కూతురని కూడా పట్టించుకోదు తెలుసా, తీసి పడేస్తుంది. కోడలనే కూతురులాగా చూసుకుంటుంది, కూతుర్నే ఒక పరాయిదానిలాగా చూసుకుంటుంది. ఎందుకంటే తన బిహేవియర్ అలా ఉంది కాబట్టి అలానే చూసుకోవాలి. ఎవరైనా ఓకే, కోడలైనా కూతురైనా వాళ్ళ బిహేవియర్ని బట్టే ఉంటుంది. కోడలు కూడా కూతుర్లలాగా అత్తతో ఉంటారు కాబట్టి అత్త కూడా అలా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ బాండింగ్ అయితే. ఇంకా మీనాక్షి నెల అయితే దుమ్ము దులిపేశారనమాట. వీళ్ళేమో హ్యాపీగా సందడిగా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ఇక ఎవరికి వల్లికి అయితే గజ వణికిపోతుంది అనమాట. చూసినావా ఆ ఇద్దరు నా తోటి కోడలేమో హ్యాపీగా సందడిగా పెళ్లి పనులలో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా వాళ్ళు ఉంటే నా దరిద్రం పాడుగా, నా బతుకుల మన్నువాడ చూడు నా బతుకు ఎట్లుందో, ఎప్పుడు ఏడ్చుకుంటా తూడుచుకుంటా బాధపడుకుంటా ఇట్లనే ఉండడం తప్ప నా లైఫ్లో ఒక్కరోజైనా నేను ఫ్యామిలీతో గడిపింది లేదు, చేసింది. ఆ విశ్వగాడేమో పెళ్ళి క్యాన్సిల్ చేయకపోతేనేమో వాడు చంపేసేటట్టున్నాడు, పెళ్ళి క్యాన్సిల్ చేసినేమో వీళ్ళు చంపేసేటట్టున్నారు, ఏం చేయాలో ఏమో నాకు అర్థమైతే లేదని చెప్పి తను చాలా టెన్షన్గా తిరుగుతుంటే అది ఎవరు ప్రేమనైతే గమనిస్తుంది అనమాట. వీళ్ళు పసుపులు గుద్దుతుంటే పసుపులు ముట్టిస్తుంటే దేనికి రాదు, ఏంటి ఇలా చేస్తుంది అక్క, చూడు ఎలా అక్కడ కింద మీద పడుతుంది, ఏమో ప్లాన్ చేస్తున్నట్టుంది అక్క, ఏదో మళ్ళీ మూర్ఖత్వానికి ఏదో బాధ పెట్టడానికి ఏదో కొంపలు ముంచే పని చేస్తుంది అక్క అని అంటే ఓకే ఆవు పోదామని చెప్పి ఇద్దరు అయితే కోసేపు ఆడుకుంటారనమాట. శ్రీవల్లిని అయితే ఆడుకుంటూ శ్రీవల్లి అయితే ఏం లేదు ఉత్తగానే వెయిట్ చేస్తున్నావు ఇది దాన్ని కవర్ చేసి చాలు నడువు అని చెప్పేసి అయితే ఇంక అందరిని అయితే తీసుకొని అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇంకక్కడ కొంచెం క్యూట్ పనులు జరుగుతాయి అన్నమాట. ఇంకక్కడ సందడిగా ప్రేమ నర్మద, అలాగే సాగరు, అలాగే నర్మద, అలాగే ప్రేమ ధీరజు, అలాగే బుజ్జమ్మ అదే రామరాజు, ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీ చందు శ్రీవల్లి అందరూ అడావిడిగా హ్యాపీగా సందడిగా పసుపులు ముట్టించుకుంటూ హ్యాపీగా గడుపుతారనమాట. హల్దీ ఫంక్షను, పసుపులు ముట్టియడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ప్రేమ అలాగే ధీరజ్ కూడా, నాకు ప్రేమ నర్మదనే ఎక్కువ వస్తుంది ధీరజ్ కన్నా. ధీరజ్ అండ్ ప్రేమ కూడా వాళ్ళు కూడా ప్రేమకు పసుపు అంటుంది అనమాట. ధీరజ్ వరే పసుపు అంటింది ఇక్కడ పసుపు అంటింది అని చూపిస్తుంటే ధీరజ్ అయితే చాలా ప్రేమ చూపిస్తాడనమాట. అసలు ప్రేమ
తట్టుకోలేకపోతుంది. ఏంట్రా నువ్వే నారు ఇంత ప్రేమ చూపించేది నాకు అసలు అర్థమైతే లేదు, ఎందుకురా ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే, ఏ పసుపంటింది అక్కడ అని చెప్పి ప్రేమ వదిలేరా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇట్లా తుడుస్తాడనమాట. ప్రేమనైతే తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో అయితే చాలా అంటే చాలా ప్రేమనైతే వస్తుంది అనమాట. చాలా బాండింగ్ అనేది చాలా ప్రేమనైతే వస్తుంది. అసలు హల్దీ ఫంక్షన్ ఇదంతానైతే జరుగుతుంది. అసలు ఎవరు ఆ ఇడ్లీ అంకుల్ని విడిపిస్తాడా విశ్వకు, అమూల్య పెళ్ళి క్యాన్సిల్ చేసి అమూల్య విశ్వకు ఇద్దరి ప్రేమ జరగనుందా, లేదంటే విశ్వకి ఎన్ని పంతాలు కట్టినా ఎన్ని చేసినా కానీ అమూల్య ఎవరు రామరాజు కుదిరిచిన పెళ్ళే చేసుకోనుందా, లేకపోతే వెళ్ళనుందా, ఏం చెయ్యనున్నారు, అసలు ఏం జరగనుంది, తను ఎలా బయటకు రానున్నాడు, అసలు శ్రీవల్లి ఏం ప్లాన్ ఇయ్యనుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్